బ్రేకింగ్ న్యూస్. మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి వైసీపీపై మంత్రి నారాయణ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. రైతులను వైసీపీ రెచ్చగొడుతోందని మండిపడ్డారు. రైతుల మధ్య విభేదాలు సృష్టించి విధ్వంసం చేయాలని వైసీపీ చూస్తోందని ఆరోపించారు. అమరావతిపై వైసీపీ కమిటీలు వేయడం హాస్యాస్పదంగా ఉందన్నారు. రాజధాని పనులు ఎలా జరుగుతున్నాయో ఇక్కడికొచ్చి చూస్తే తెలుస్తుందన్నారు. రైతుల భూములు వెనక్కి తిరిగి ఎలా ఇచ్చేస్తారని ప్రశ్నించారు. భవనాలు, రోడ్లు వైపు లైన్ల నిర్మాణం పూర్తయ్యాక భూములివ్వడం సాధ్యమేనా అని అడిగారు. మాజీ సీఎంగా చేసిన వ్యక్తి అవగాహన లేకుండా ఎలా మాట్లాడతారంటూ నారాయణ విరుచుకుపడ్డారు. రాజధాని అమరావతి ప్రాంతంలో మంత్రి పర్యటించారు. కొండవీటి వాగు అభివృద్ధి పనులను పరిశీలించారు. N9, N8, N7 రోడ్లలో కొండవీటి వాగుపై నిర్మిస్తున్న బ్రిడ్జ్ల పనులను పరిశీలించారు. బ్రిడ్జ్ల కింద కొండవీటి వాగు ప్రవాహానికి ఆటంకం లేకుండా మట్టిని తొలగించాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. కొండవీటి వాగు వెడల్పు తక్కువగా ఉన్న చోట మరింత వెడల్పు చేయాలని సూచించారు. ఇక నీరుకొండలో నిర్మిస్తున్న రిజర్వాయర్ పనులను నారాయణ పరిశీలించారు. రాజధానిలో ట్రంక్ రోడ్లు, బ్రిడ్జ్లు, వాగుల అభివృద్ధి పనులు వేగంగా జరుగుతున్నాయని మంత్రి తెలిపారు. ఇక ట్రంక్ రోడ్పై 43 LPS జోన్లలో 32 బ్రిడ్జ్లను నిర్మిస్తున్నామని చెప్పారు. వర్షాకాలంలో కొండవీటి వాగు ప్రవాహానికి ఇబ్బంది లేకుండా మట్టిని తొలగిస్తున్నట్లు తెలిపారు. శాఖమూరు, పెనుమాక, నీరుకొండ రిజర్వాయర్లలో సగం పని పూర్తయిందన్నారు. భారీ వర్షాలొస్తే పనులకు ఆటంకం కలిగే అవకాశం ఉందని నారాయణ పేర్కొన్నారు. సిటీలో ఈరోజు ట్రంక్ రోడ్స్ కావచ్చు, లేఅవుట్స్ రోడ్స్ కావచ్చు, ఎంతో వేగవంతంగా వర్క్ జరుగుతున్నాయి. అయితే ఈ నేపథ్యంలో వర్షాకాలం సీజన్ రాబోతుంది కాబట్టి ఈ వర్క్స్ జరిగేటప్పుడు కొండవీటి వాగు, పాలవాగు ఈ రెండింటి మీద కొన్ని బ్రిడ్జెస్ ఉన్నాయి. 69 బ్రిడ్జెస్ కట్టాలి మొత్తం. కొండవీటి వాగు, పాలవాగు రెండింటి మీద 69, అంటే పాలవాగు మీద 30, కొండవీటి వాగు మీద 32, గ్రావిటీ కెనాల్ మీద 7 బ్రిడ్జెస్ వర్క్ జరుగుతూ ఉన్నాయి. ఈ జరిగేటప్పుడు రేపు వర్షాల వల్ల వర్క్ ఫ్లో ఆగొచ్చు. ఎక్కడైతే బ్రిడ్జ్ కడుతున్నారో కట్టే దగ్గర అటు ఇటు కట్టేయటం వల్ల దాని మీద యాక్చువల్గా నేను, మన లక్ష్మీప్రసాద్ గారు, అధికారులు అందరూ కలిసి నిన్న ఇవాళ ఇన్స్పెక్షన్ చేయడం జరిగింది. ఇవాళైతే N9 కొండవీటి వాగు N9 రోడ్ని మీద బ్రిడ్జ్ కడుతున్నారు. కొండవీటి వాగు మీద N9 రోడ్డు మీద బ్రిడ్జ్ కడుతున్నారు. అదేవిధంగా N8 దగ్గర కడుతున్నారు, N7 దగ్గర కడుతున్నారు. వాటిని యాక్చువల్గా వాళ్ళ ఇన్స్పెక్షన్ జరిగింది. అయితే ఎక్కడైతే బ్రిడ్జ్ కడుతున్నారో బ్రిడ్జ్ దగ్గర పనులు జరిగేటప్పుడు వాటర్ ఆ బ్రిడ్జ్ కింద పోలేవు. ఎందుకంటే అటు ఇటు కట్టేసి చిన్న డైవర్షన్ చేస్తున్నారు, వెరీ స్మాల్ డైవర్షన్. అయితే రేపు ఫ్లడ్ వస్తే ఆ డైవర్షన్లో వాటర్ పోగలవా లేదనే దాని మీద యాక్చువల్గా ఇన్స్పెక్షన్ చేయడం జరిగింది. అది చాలా చిన్న ఆ డైవర్షను. ఎందుకంటే ఇప్పుడు వచ్చే వాటర్ చాలా కొద్దిగా, ఇప్పుడు వచ్చే వాటర్ అంతా పొలాల్లో లూజ్ వాటర్ కానీ ఏదైనా కొద్దిగా చిన్న నీళ్లు పడితే వచ్చాయి. కానీ రేపు రైనీ సీజన్లో హెవీ రెయిన్ వచ్చినప్పుడు వాటి మీద పోలేవు కాబట్టి ఇమీడియట్గా వాటిని మరికొంత వైడెన్ చేయమని యాక్చువల్గా ఇన్స్ట్రక్షన్ ఇవ్వడం జరిగింది. అవసరమైతే ఎక్కడైతే బ్రిడ్జ్లు కడుతున్నారో బ్రిడ్జ్లు కట్టే దగ్గర 2 పక్కల కట్లు వేశారు, బండ్ వేసుకున్నారు. కొండవీటి వాగు, పాలవాగు మీద అటు ఇటు వేశారు.
వాటిని అవసరమైతే ఇమీడియట్గా తొలగించమన్నాం, పరిస్థితులను బట్టి తొలగించమన్నాం. గత సంవత్సరం వెస్టర్న్ బైపాస్ కింద ఏదైతే వెంట్స్ ఉన్నాయో వెంట్స్ని కింద మట్టిని తీయకుండా వాటర్ అంతా బ్లాక్ అయింది. 4 రోజుల తర్వాత అక్కడ రోడ్డుని కట్ చేసాం. ఈసారి అటువంటి పరిస్థితి రాకూడదని ముందు జాగ్రత్తగా నిన్న వెస్టర్న్ బైపాస్ని కంప్లీట్గా విజిట్ చేసాం. అక్కడ ఇన్స్ట్రక్షన్ ఇచ్చాం. దాదాపు దాని కింద ఉన్న మట్టి, వెంటి కింద ఉన్న మట్టి అంతా తీసేస్తున్నారు. వాళ్ళు అడిగింది 10 days అని అడిగారు. 10 daysలో పూర్తిగా తొలగిస్తామని. కాబట్టి గత సంవత్సరం వచ్చినట్టు వెస్టర్న్ బైపాస్ కింద ప్రాబ్లం రాదు. అయితే కొండవీటివాగు పాలవాగు దగ్గర ఎక్కడైతే బ్రిడ్జిలు కడుతున్నారో అక్కడ ప్రాబ్లమ్స్ వచ్చే పాసిబిలిటీ ఉంది. దీన్ని ముందు జాగ్రత్తగా గ్రహించి వాళ్ళకి ఇన్స్ట్రక్షన్ ఇవ్వటం, ఆల్టర్నేట్ ఏం చేయాలా. ఎందుకంటే ఇదంతా వర్క్ అయిందాకే. ఒక్కసారి కొండవీటివాగు పాలవాగు అయిపోయి ఈ బ్రిడ్జెస్ ఏదైతే E1, E2, E3, E4, E16 ఈస్ట్ వెస్ట్ మీద E1 నుంచి E16 దాకా రోడ్డు జరుగుతున్నాయి, ట్రంక్ రోడ్స్. అదేవిధంగా N1, N2, N18 నార్త్ టు సౌత్ మీద ఒక 18 బ్రిడ్జిలు జరుగుతున్నాయి. 18 రోడ్లు, 18 బ్రిడ్జిలు. 18 రోడ్లు అయినప్పుడు క్రాస్ వస్తాయి. సో వాటి వల్ల వాటర్ అబ్స్ట్రక్షన్ వెనక తన్నొచ్చనే ముందు జాగ్రత్తగా యాక్చువల్గా నిన్న ఇవాళ విజిట్ చేయడం జరిగింది. ఎక్కడైతే డైవర్ట్ చేశారు, ఇప్పుడు ఇక్కడ మనం డైవర్ట్ చేసిన దగ్గర చూస్తే ఇక్కడ రీజనబుల్గా వెడల్పుగా ఉంది. అదే N7 దగ్గరికి పోతే ఆ డైవర్ట్ చేసిన కెనాల్ కేవలం 4 అడుగులు వెడల్పు ఉంది. 4 అడుగులే. రేపు ఫ్లడ్ వచ్చినప్పుడు 4 అడుగుల ఫ్లో కాదు. అందుకని దాన్ని కొంత వైడెన్ చేయమన్నాం. ఆ విధంగా యాక్చువల్గా ముందు జాగ్రత్తగా ఈ డెసిషన్స్ తీసుకుంటూ ఇవన్నీ ఇన్స్ట్రక్షన్స్ చేయడం జరిగింది. ఇవి కాకుండా ఈరోజు 3 రిజర్వాయర్లు వర్క్ జరుగుతుంది. ఒకటి శాఖమూరు రిజర్వాయరు, అది 44 ఎకరాల్లో 0.4 TMC వాటర్ స్టోర్ చేయగలం. రెండోది పెనుమాక రిజర్వాయర్ 190 ఎకరాలు, అక్కడ 0.1 TMC స్టోర్ చేయగలం. మూడవది నీరుకొండ రిజర్వాయర్, ఇప్పుడు మనం ఉండేదే అది 440 ఎకరాలు, చాలా పెద్ద రిజర్వాయర్. దాంట్లో 0.4 TMC. మొత్తం తీసుకుంటే ఈ 3 రిజర్వాయర్లు కలిసి 674 ఎకరాలు. 674 ఎకరాల్లో ఈ 3 రిజర్వాయర్ శాఖమూరు కానీ, పెనుబాక్ కానీ, నీరుకొండ కానీ రిజర్వాయర్ కన్స్ట్రక్షన్ జరుగుతుంది. ఈ మూడిటి యొక్క కెపాసిటీ 0.51 TMC. ఇవన్నీ కూడా దాదాపు 50% వర్క్ అయింది. ఇంకా 50% వర్క్ ఉంది. ఈ సీజన్ అయిపోయి నెక్స్ట్ అంటే 2027 మిడిల్కి ఇవన్నీ అయిపోతాయి. ఆ విధంగా ప్లాన్ చేసాం. అదేవిధంగా కొండవీటివాగు 23.7 కిలోమీటర్లు, పాలవాగు 16.7 కిలోమీటర్లు, గ్రావిటీ కెనాల్ 7.84 కిలోమీటర్లు. ఇవి మొత్తం 48.3 కిలోమీటర్లు. ఇదైతే మెజారిటీ తవ్వేశారు. కెనాల్ మెజారిటీ ఏదైతే చేయాలో 48.3 కిలోమీటర్ పూర్తయింది. అయితే ఎక్కడైతే బ్రిడ్జెస్ వస్తాయో, ఎక్కడైతే బ్రిడ్జెస్ 69 ప్లేసుల్లో వస్తాయో అక్కడ వర్క్ జరుగుతూ ఉంది. ఆ బ్రిడ్జెస్ పూర్తి కావడానికి 2027 మార్చి ఏప్రిల్ పూర్తవుతుంది.